मम्मी राम तो అట్లా పెట్టదు, ఇట్లా పక్కకు పెట్టండి డబ్బా. అట్లా పెట్టకుండా పక్కకు డబ్బా పెట్టు. ఈ డబ్బా ఇటు పక్కకు పెట్టు. అట్లా పెడితే ఖరాబ్ అవుతాయి. పక్కకు డబ్బా పెట్టేస్తే बोलो शंकर भगवान की जय। नमो शंकरा, नमो पार्वती पतये నాకు ఒక చెంచా ఇది గిన్నె ఇచ్చేసేయాలి దీంట్లో కొబ్బరికాయ అదే ఆర్థిక డిశ్చార్జ్ చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాలి కొట్టాలి. పేపర్ సారీ కొద్ది పేపర్ కుంకుమ పసుపు ప్యాకెట్ కొబ్బరికాయ పెట్టి ఆర్తి చేయమంటాము. ఇప్పుడు కొబ్బరికాయ ఒక చెంచా చెంచా పవన్ తీయాలి. అలా వస్తే గొడ్డ పెడతాడా కొట్టొద్దంటే వెలిగించి పెట్టు, పుట్టిగా వెలిగించి అంటాడు పెట్టు. బియ్యం పోదు రండి వెలిగించి పెట్టాలా? అంకుల్కి అమ్మ కానీ అష్టం కావాలన్నా న్యూస్ పేపర్ తీసుకొని
తెచ్చింది తెస్తుంది ఎట్లాగమ్మా It's all you want. It's ఇట్లా సీరియల్గా వస్తారా దాంట్లో ఒక బాక్స్ లాంటిది కదా బియ్యం పోసి ఒకటే లింగం చేసినట్లే ఇదంటే చిన్నదే వస్తారా అని అది పెట్టేసేయి అదే తీసినాయి ఇవాళ ఇక చలో పోతుంది తెల్లనే వచ్చింది నాకు ఇచ్చింది బయట ఓడి బియ్యము 5 పోస్తారండి దేవుడు కాబట్టి ఎంతమంది అయినా ఇక్కడ కలిచం పెట్టారండి అక్కడ కలిచం పెట్టారు చూశారు కదా ఇక్కడ అమ్మవారు రూపం కిందికి అమ్మవారండి పైన శివుడండి కిందికి అమ్మవారండి పైన శివుడు ఆ తర్వాత లింగం అండి లింగం చూసారే లింగం అభిషేకం రోజు అభిషేకం అయితే ఇది విభూది విభూది లింగం మాదిరిగా చేశారు కలిచం అండి ఇక్కడ నెయ్యలు పెట్టాను కదా అది కలిచం లక్ష్మీదేవి శివ పార్వతులు ఇక్కడ ఓడి బియ్యం పోస్తున్నారండి బ్రహ్మంగారి ఫోటో చూశారు కదండి బ్రహ్మంగారు సాయిబాబా కలిచంబు హర హర మహాదేవా ఓడిబియ్యం పోస్తున్నారండి చూశారు కదా ఇక్కడ భక్తి వర్షంతో ఓడిబియ్యం పోస్తున్నారు దేవుని ప్రార్థిస్తున్నారు ఇక్కడ చూశారు కదండి ఇక్కడ లింగం చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ప్రతి ఏడాది వస్తానండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది హరి శివ హరి శివ హరి శివ 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 హర 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 శివ శివ శంభో శంకర హర హర ఓం ఇక్కడ పరమాణంతో లింగం చేసిందండి ఇదంతా
ఇదంతా పరిమాణం అండి. చేయి పెట్టి చూపిస్తాను కదా. పరిమాణము చేరుంబావ బియ్యం పెడతారండి. అందులో బెల్లం కావాల్సినంత బెల్లం వేసి మంచిగా మెత్తగా ఉడికిస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యంతో చేస్తారు, కొంతమంది గోధుమలు నానబెట్టి కూడా చేస్తారండి. అది రోట్లో దంచి కూడా చేస్తారు. తర్వాత దీపం ఒత్తు చేసి నెయ్యి, ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తారండి. ఇది రేపటి వరకు ఇది జ్యోతి మాదిరిగానే, ఎందుకంటే కదిలి వరకు. రేపు మళ్ళా పూజ చేసిన తర్వాత ఆ తర్వాత చేసేసి ఇంట్లో వాళ్ళే తింటారండి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. వాళ్ళ కుటుంబం వాళ్ళే తినాలి. అట్లా చూశారు కదండి ఎంత బాగా వీరబ్రహ్మం గారి పుట్టినరోజు. किधर 10 बजे से पहले आ जाओगे। కోసిరా అయిపోయిందా? పోయిండ్రు ఏమన్నా ఒకరు పోయిండ్రు, ఎక్కువ ఏం కాదు. మళ్ళీ తిరిగి తీసేస్తారండి. మళ్ళా ఉల్టా అమ్మవారు బియ్యం పోసిన తర్వాత అలాగే పెట్టలేక 5 పిడికిలు మాత్రం తీసేస్తారండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. శివ 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 శంభో శంకర్, హర 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 శంభో శంకర, మహాదేవా శంభో శంకర, కాళహస్తీశ్వర కాళహస్తీశ్వర, చల్లంగా చూడవయ్యా చల్లంగా చూడవయ్యా ఇక్కడ అండి బియ్యము నువ్వు నేను తేడా లేకుండా మగవాళ్ళైనా పోయొచ్చండి, ఆడవాళ్ళు పోయొచ్చు, మగవాళ్ళు పోయొచ్చు, అందరూ పోయొచ్చండి. ఎంతమంది ఉన్నా పోయొచ్చు. నా ఫోన్కు పెట్టు, పెట్టినా నా ఫోన్ నెంబర్ ఉందా దగ్గర? మళ్ళీ వారం రోజులు ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే మీరే మాట్లాడుకొని. మొన్న పోయిన వాళ్ళేనా? మొన్న మనం పోయిన వాళ్ళే. ఆయన వేరే, ఆయన తీయడు, ఆయన పోలే ఇంతవరకు. నెయ్యి వేయినట్టు ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, శ్రీ మంగళం శివాయ మంగళం, సిద్ధబుద్ధ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం
శివాయ మంగళం స్వామంగళం మకారమంగళం వాదవేదరహిత పరబ్రహ్మమంగళం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం యామంగళం యకారమంగళం యదాతస్య పరిజ్ఞానవేదమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం మంగళం సమర్పయామి గంధం సమర్పయామి నానావిధ పరిమళ సమర్పయామి హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర దేవుని చూపించు అది